లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అప్పులన్నీ పోడ్చాలంటేనే అప్పు చేయాలి. అప్పులు ఎందుకు తెస్తున్నాం అన్నది ఆలోచించాలి. ఆల్రెడీ జరిగిపోయింది బయటికి రావాలి. ఈ అప్పులను తీర్చాలంటే చాలా మెథడాలజీ ఉంది మా దగ్గర. ఏ విధంగా చేయగలము అన్నది మా దగ్గర సవిస్తరమైన ఐడియాస్ మా దగ్గర ఉంది. 974 కోస్టల్ లైన్ ఉంది మన దగ్గర, కిలోమీటర్ల కోస్టల్ లైన్. ఎంత టూరిజం డెవలప్ చేయొచ్చు, ఎంత పర్యాటన డెవలప్ చేయొచ్చు, దాని నుంచి ఎంత రెవెన్యూ తీసుకురావచ్చు, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి అప్పులు లేకుండా తీసుకురావాలి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంత అప్పులు చేశారు కానీ ఒక్కొక్కరి మీద సుమారుగా 2 నుంచి 2.5 లక్షల అప్పులు ఉన్నాయి మన రాష్ట్రంలో. కాబట్టి వీటన్నింటినీ పూరించాలి. మన ఇంట్లో అప్పు ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా పూరించాలో ప్రయత్నిస్తాం. కాబట్టి రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు కూడా జై భారత్ నేషనల్ పార్టీ ఈ అప్పులు ఏ విధంగా మనం బయటికి రావాలన్నది కూడా ఆలోచిస్తాం. జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక స్ఫూర్తి. మీరు ఏ సందర్భంలో అయినా సరే ఏం పెట్టగల చెప్పినా సరే దానికి సంబంధించి యువత కానీ ప్రజలు కానీ జీవితానికి సంబంధించిన జీవిత పరమార్థం ఎదుర్కొంటారు. అటువంటి స్ఫూర్తి జై భారత్ నేషనల్ పార్టీకి లేదనేది ప్రజల్లో అభిప్రాయం. దానికి సమాధానం వస్తుంది. ఇప్పుడే ఒక చిన్న బీజాన్ని నాటారు, మొక్కగా మొలుస్తాం, ఇది పెద్ద వృక్షంగా మారుతుంది. వాడి ఓపిక కావాలి. మనకంతా ఏంటంటే ఇప్పుడు T20 టెస్ట్ మ్యాచ్లు చూసే ఓపిక లేదు. మనవాడు ఫాస్ట్ ఫుడ్ కావాలి, ఇమీడియట్గా అయిపోవాలి. కాబట్టి ఆ విధంగా ఒక 3 నెలల్లోనే ఈ పార్టీ ఆ స్థాయికి వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆ ప్రయత్నాలు మేము చేస్తున్నాం. సుమారుగా 100 సీట్లు మేము ఈసారి కంటెస్ట్ చేయలేదు. 3 నెలల అవధి, 3 నెలల వయస్సున్న పార్టీ ఈ అసెంబ్లీలో 100 మందిని నిలబెడుతుందంటే ఈ పార్టీ ఏ విధంగా ముందుకు పెడుతుందో మీరు ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది వచ్చారు మా దగ్గర, ఈసారి మేము నిలబడతాం, మేము కంటెస్ట్ చేస్తాం, మాకున్న ప్రయత్నాలు మేము చేస్తాం. ఎస్, ఈ పార్టీ పెట్టిందే దాని గురించి, ప్రజల కోసం. కాబట్టి మంచి మంచి వాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు, ప్రజలకు చేద్దామన్న సంకల్పం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చారు. సో ఆ విధంగా మీరు చూసుకుంటే స్ఫూర్తి ఖచ్చితంగా మా అభ్యర్థులందరూ కూడా మంచి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు, ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. మా దగ్గర మిగతా పార్టీ వాళ్ళలాగా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టడం, పెద్ద హోర్డింగ్లు పెట్టడం, సోషల్ మీడియాలో ఈ విధంగా చేయడం, ఈ కెపాసిటీ మాకు లేదు. కానీ ప్రజలను ప్రతి ఒక్కరిని వాళ్ళ గుండెలను టచ్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి వెళ్ళి వాళ్ళని కలుస్తుంది. సో ఈ స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఈ స్ఫూర్తి చాలా గొప్పగా పెడుతుంది పార్టీ. ఈ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు? మా పార్టీ సీఎం అభ్యర్థి నిర్ణయిస్తారు. జనరల్గా ఎన్నికలు జరిగిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. జేడీ లక్ష్మీనారాయణ గారు సీఎం అభ్యర్థి కాదంటారు. ఉండొచ్చు, మేబీ కంటెంట్ అందరూ కలిసి ఎన్నుకుంటే నేను అవుతాను, డెఫినెట్గా అవుతాను. మీకు ఆలోచన నేను సీఎం అంటే చీఫ్ మినిస్టర్, ఇంకొక చేంజ్ మేకర్ కూడా అంటారు. సీఎం ఈజ్ చేంజ్ మేకర్. ఎస్, ఐఎమ్ చేంజ్ మేకర్. ఇప్పుడు కూడా మార్పులు చేస్తున్నాను. ఎస్, ఐఎమ్ సీఎం, ఐఎమ్ చేంజ్ మేకర్. ఆ తర్వాత మా సభ్యులందరూ నన్ను ఎన్నుకుంటే నేను చీఫ్ మినిస్టర్ అవుతాను. ఎందుకంటే మార్పులు కావాలి, తర్వాత రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలి అంటే ఆ స్థానంలో కూర్చోవాలి. సో అది మా సభ్యులు, ఎన్నికైన సభ్యుల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. బట్ మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పుల్ని కొనసాగిస్తూనే ఉంటాం. చాలా కాలం నుండి కూడా ఈ రాష్ట్రంలో కాపులకు రాజ్యాధికారం కావాలని ఒక ఆలోచన ఉంది. అదే ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీ పుట్టింది, జనసేన కూడా అదే ఉద్దేశంతో పుట్టిందని ప్రచారం కూడా. మీ పార్టీ అదే ఉద్దేశంతో పార్టీ ఎప్పుడు కూడా అంటే కాపులకు రాజ్యాధికారం కావాలి అనే ఆలోచన. ప్రజలకు రాజ్యాధికారం కావాలి, ఇవి కుటుంబాలకు రాజ్యాధికారం కావాలి, కులాలకు అతీతంగా. ఇప్పుడు చూసుకుంటే ఈ రాష్ట్రంలో 2 కుటుంబాలు 4 పార్టీలు ఉన్నాయి. అంటే 2 కుటుంబాలు శాసిస్తున్నాయి 4 పార్టీలు. ఆ తర్వాత నేను జనరల్గా కులాల గురించి మాట్లాడను, సామాజిక వర్గాల గురించి మాట్లాడను. అది కూడా చూస్తే 2 సామాజిక వర్గాలే నడిపిస్తుంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ప్రజలకు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది అన్నది మనం మాట్లాడతాం. అట్టడుగున ఉన్న మనిషి కూడా రేపు నేను కూర్చొని ఎమ్మెల్యేకి వెళ్ళగలను అన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించడమే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. నేను ఈ పలానా సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టి నాకు రాజ్యాధికారం రావాలి అన్నది, నేను ఈ విధంగా సేవ చేస్తానన్న నా భావాలు ఉన్నాయి కాబట్టి నేను రాజ్యాధికారంలోకి రావాలి, అది జై భారత్ నేషనల్ పార్టీ. సో కటింగ్ అక్రాస్ కాస్ట్, కటింగ్ అక్రాస్ రిలీజియన్స్. సో జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఇది ప్రజల కోసం వచ్చింది, ప్రజలలోంచి పుట్టించిన పార్టీ. 175 స్థానాలకి అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్
48 మొదటిసారి, తర్వాత 19, 14. సో ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాం. సుమారుగా ఈసారి ఒక 100 మందిని మేము ఎలక్షన్లో వాళ్ళు నిలబడతారు అనుకుంటాం. అవి కూడా లోక్సభ ఇక్కడ మరియు తెలంగాణ మొత్తం కలిపి ఒక 100 మందిని ఈసారి ఎన్నికల బరిలో జై భారత్ నేషనల్ పార్టీ నిలబెట్టబోతుంది. అభ్యర్థుల ఎంపికలు ఏ అంశాల పరిగణనలోకి తీసుకుంటారు? అభ్యర్థుల ఎంపికలు వచ్చేసి ఒక సెపరేట్ కమిటీ ఉంది. ఓకే. అభ్యర్థుల ఎంపికల కమిటీలో నేను లేదు. ఎందుకంటే నేను కూడా ఒక అభ్యర్థి కాబట్టి నేను కూడా అప్లై చేసుకున్నాను. అంటే నా సూటబిలిటీ ఏంటో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ కమిటీలో నేను లేను కాబట్టి వాళ్ళు ముఖ్యంగా తీసుకున్నది ఏంటంటే క్యాండిడేట్ యొక్క వయస్సు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంతవరకు చేసిన సర్వీస్, అతనిలో ఉన్న తపన. సో ఇవి ప్రామాణికంగా తీసుకుని వాళ్ళు అక్కడ తర్వాత సూటబిలిటీ ఆ ప్రాంతంలో ఈ వ్యక్తిని నిలబెడితే పార్టీ ముందుకు వెళుతుంది. వాళ్ళు చిన్న చిన్న సర్వేలు కానీ ఇలాంటివి తీసుకుని ఈ క్యాండిడేట్ ఆ ప్రాంతంలో సరైన అభ్యర్థి లేదా, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వాడు చెప్పడం నాకు 3-4 అప్లికేషన్లు కూడా వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించి వాడు ఫైనల్ గా రిలీజ్ చేస్తారు. అందులో నా సంతకంతో ఉండదు. 175 స్థానాల్లో 25 ఎంపీ స్థానాల్లో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేసినట్లయితే మీకు ఎన్ని సీట్లు వస్తాయని ఆలోచన ఉంది? జనరల్ గా పొలిటికల్ పార్టీ పోటీ చేసిన ప్రతి సీట్ లో కూడా మేము గెలుస్తామన్న ధీమాతో పెడతాం. ఓట్ షేరింగ్ అనేది కొంత ఆలోచన ఉంది. ఓట్ షేర్ అంటే అది ఫైనల్ గా రాజ్యాధికారం దిశగా వెళ్ళే ఓట్ షేర్ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఆ ప్రయత్నాలు మేము పెడతాం. ఇప్పుడు ప్రస్తుతం మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. మన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో 100% ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి నా ప్రచారం మొదలు పెట్టాను. ఈ రోజు రాత్రి 12-10 గంటల వరకు చేస్తాను. మధ్యలో ఇంటర్వ్యూస్ కోసం కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను. అదర్వైజ్ ఆ విధంగా మేమంతా కూడా భగవద్గీత నమ్మేవాళ్ళం. కర్మణ్యవాది కార్యస్య, మనం చేయాల్సిన కర్మను చక్కగా చేయాలి. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వెళ్ళి ప్రజల మమేకమై ప్రజల్లో మన అభిప్రాయాలను వాళ్ళని తీసుకువెళ్ళడం ఇది ప్రధానం. రిజల్ట్స్ లీవ్ ఇట్ టు ది గాడ్. మనసు ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ అనేది నిర్ణయిస్తారు ప్రజలు. మేమైతే భగవంతుడు అంటే ఎన్నికల్లో ప్రజలు. సో ప్రజలు నిర్ణయిస్తారు జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అన్నది ఆ విధంగా. కానీ మాకున్నది మనకున్న ఎఫర్ట్స్ అన్నవి 100% మనం పెడదాం. లెట్ లీవ్ ది రిజల్ట్. ఈ ఎన్నికల్లో మళ్ళీ మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తున్నాను ఈసారి. కానీ యాక్చువల్గా మా పార్టీ వాళ్ళు మీరు ఎంపీగా కూడా పోటీ చేయవచ్చు కదా అన్నది వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. కానీ నేనేమన్నానంటే ఎమ్మెల్యే పరిధిలో ఈసారి ఎమ్మెల్యే చేద్దాం. ఎందుకంటే మన అసెంబ్లీ చూస్తుంటే ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసు. ఎమ్మెల్యేలు ఏ విధమైన భాష ఉపయోగిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఆ స్టాండర్డ్స్ అనేవి ఏ విధంగా ఉంది, వీటన్నిటిలో కూడా ఎక్కడో ఒక చోట మార్పు తీసుకురావాల్సిన అవకాశం ఉంది. అందువల్ల ఈ ఎన్నికల్లో నేను వాళ్ళకి అభ్యర్థించిందంటే నన్ను ఎమ్మెల్యేగా మీరు ఎంపిక చేయండి అని చెప్పారు. తర్వాత నాకు గాజువాక కానీ నార్త్లో కానీ కంటెస్ట్ చేయమని వాళ్ళు చెప్పారు. నార్త్ అని గాజువాక, కానీ ఇప్పుడు నార్త్ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను. గాజువాక నుంచి నేను వద్దాను. ఎందుకంటే గాజువాక పరిసరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ లో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెందకూడదు అన్న దాంట్లో నేను పిఐఎల్ వేసాను, పోరాడతాను. సపోజ్ అదే కనుక నేను ఇప్పుడు గాజువాకలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ ఓటర్ల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఈయన ఇక్కడ నుంచి పోటీ చేయాలనే అప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి. కానీ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది నేను సిన్సియర్గా వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అందులో ఎటువంటి రాజకీయం లేదు. కాబట్టి నా ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ ఉద్దేశాల్లో ఎటువంటి ఈ విధంగా మనం దాని నుంచి లబ్ధి పొందుతామన్న విషయం ఎక్కడా లేదు. అందుకని నేను క్లియర్గా చెప్పాను, నేను గాజువాక నుంచి నిలబడను. నేను మీరు సూచించిన 2వ ఆల్టర్నేటివ్ విశాఖపట్నం నార్త్. ఇందులో నాకు గత ఎన్నికల్లో కూడా బాగా వచ్చాయి. గాజువాక తర్వాత ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఇదైతే నాకు కంఫర్టబుల్. ఎందుకంటే చాలా మంది ఇక్కడ మంచి కాంపాక్ట్, ఎడ్యుకేటెడ్, విశాఖపట్నం గురించి ఆలోచించేవాళ్ళు, రాష్ట్రం గురించి ఆలోచించేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇది నేను అగ్రీ చేశాను. కానీ ఇప్పుడు ఎంపీషిప్ గురించి కూడా వాళ్ళ సర్వేలు ఇవి వాళ్ళు చేయిస్తున్నారు. ఇంకా నాకు ఎగ్జాక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన ఆదేశం రాలేదు. సో దానికోసం ఇన్ కేస్ వాళ్ళు చెప్పి మీరు చేయాలి అంటే నేను వాళ్ళతో మాట్లాడాను ఏ విధంగా కన్స్టెంట్స్ ఉన్నాయి. అదర్వైజ్ ప్రస్తుతానికి అయితే నేను విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం యొక్క జై భారత్ నేషనల్ పార్టీ యొక్క అభ్యర్థిగా నేను ఇక్కడ బరిలో ఉన్నాను.